ప్రైజ్ ది లార్డ్. నేడు ఆగస్టు నెలలో మొదటి ఆదివారము ప్రభు వల్ల యొద్దకు సమీపిస్తున్న ప్రియ దేవుని జనాంగమునకు వందన మరణాతలు తెలుపుతూ మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో చివరి 7 రోజులలోనికి ప్రవేశించిన మనము ఈ 34వ రోజున బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింకుతో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలీయులను దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. కావున నిర్గమకాండం 34వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. ఆగస్టు 3వ తేదీ 2025 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం 1 కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 25 వచనములు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభువు సర్వమానవాళిని పాపముల నుండి, శాపముల నుండి విమోచించి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ భూమికి ఏతించెను. మన పాప విమోచనకై వధింపబడిన గొర్రె పిల్ల వలె తనను తాను సిలువకు అప్పగించుకొనెను. పాప పరిహారార్థ బలిగా శరీరము చీల్చబడెను, రక్తం కార్చెను. తండ్రి చిత్త ప్రకారము సిలువకు యేసుక్రీస్తు అప్పగించుకొనెను. తన శరీర రక్తముల ద్వారా మన పాపముల కొరకు తన ప్రాణమును త్యాగం చేసుకొనెను. అందుచేత ప్రభువు సంస్కారపు విందు భోజనము వద్దకు సమీపించే మనము మన జీవిత కాలమంతయు పాపం అంటకుండా నిరంతరము విమోచింపబడేందుకు ఆయన శిలువ మరణం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరమునకు సాదృశ్యముగా విరవబడిన రొట్టెను, ఆయన రక్తమునకు ప్రతిగా ద్రాక్షారసమును తీసుకోవాలని ఆయన మనకు చెప్పి ఉన్నారు. కావున నేడు దేవాలయంలో ఆయన బల్ల యొద్దకు సమీపిస్తున్న మన నోటికి విరచబడిన రొట్టెను, ఆయన శరీరమునకు ప్రతిగా కొత్త ద్రాక్షారసమును, ఆయన రక్తమునకు ప్రతిగా అందుకుని ఈ నెలంతయు ఆయన రెక్కల చాటున కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సంవత్సరంలో మిగిలిన మరో 5 నెలలు స్వస్థతలు, పరిశుద్ధాత్మశక్తి, ఆత్మబలము, జ్ఞానము, వివేకము, స్థిరమైన నిత్య జీవం పొందడానికి యేసుక్రీస్తు నామమున సన్నద్ధులవ్వాలని దేవుని పేరిట వేడుకొనుచున్నాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంఘమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనము యొక్క ఉద్దేశములన్నింటినీ విషయమై నీకు స్తుతులు సమర్పణలు చేయుచు, నీ ఉద్దేశము నెరవేరుటకై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. మా కోసం నీ శరీర రక్తములను అర్పించి పాప విమోచన చేసిన క్రీస్తునాథ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నేడు ప్రభు రాత్రి భోజనమునకు సమీపించిన మాకు నీ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ చీల్చబడిన శరీర రక్తమునకు ప్రతిగా విరచబడిన రొట్టెను, కార్చిన రక్తమునకు ప్రతిగా ద్రాక్షారసమును మా నోటికి అందించి మాకు కావలసిన ఈవులను, స్వస్థతలను, భాగ్యములను ఎల్లరికీ అనుగ్రహించి ఈ నెలంతయు నీ రెక్కల చాటున మరుగుపరిచి సంరక్షించమని వేడుకుంటున్నాము. గత 7 నెలలు కూడా నీ కృపా వాత్సల్యముతో కాపాడినందుకు వందనములు చెల్లిస్తూ నిరంతరము నీ సన్నిధిలో నివసించగల శక్తిని మా ఎల్లరికూ దయచేయమని వేడుకుంటున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వింటున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి నామమున ప్రభు సంస్కారపు విందులో పారిభాగస్తులైన మన అందరిపై ఆయన తన కృపా వర్షమును కుమ్మరించి బలపరచునుగాక. ఆమేన్.
ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.